ఓం శాంతి 16/9/2023 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, ఇంటింటిని స్వర్గంగా తయారు చేసే బాధ్యత పిల్లలైన మీపై ఉంది. అందరికీ పతితుల నుండి పావనంగా తయారయ్యే లక్ష్యాన్ని ఇవ్వాలి. దైవీ గుణాలను ధారణ చేయాలి. ప్రశ్న: ఈశ్వరీయ ఒడిలోకి వచ్చినందున పిల్లలైన మీకు ఏ అనుభవము కలుగుతుంది? జవాబు: మంగళ మిలనం జరుపుకునే అనుభవం ఈశ్వరీయ ఒడిలోకి వచ్చిన పిల్లలకు కలుగుతుంది. ఈ సంగమ యుగం ఈశ్వరునితో మిలనం చేసే యుగమని మీకు తెలుసు. మీరు ఈశ్వరునితో మిలనం చేసి భరతఖండాన్ని స్వర్గంగా తయారు చేస్తారు. ఈ సమయంలో పిల్లలైన మీరు సన్ముఖంలో కలుస్తారు. పూర్తి కల్పంలో ఎవ్వరూ సన్ముఖంలో మిలనం చేయలేరు. ఇది మీ చాలా చిన్న ఈశ్వరీయ కులం. ఇందులో శివబాబా, తాత, బ్రహ్మబాబా, తండ్రి, పిల్లలైన మీరు, సోదరి సోదరులు, ఇతర సంబంధమేదీ లేదు. పాట: లేత వయస్సు గల మొగ్గలు. ఓం శాంతి. బాబా ఎప్పుడు వస్తారు? అప్పుడు మొదట కొద్ది సమయం శాంతిగా కూర్చోవాలి. ఎందుకంటే మొట్టమొదట స్మృతి దానంగా ఇవ్వబడుతుంది. స్మృతి ద్వారానే పతితులను పావనంగా చేయాలి. పిల్లలైన మీరు దానం చేస్తున్నారు, దానం తీసుకుంటూ ఉన్నారు. తండ్రి వచ్చి ముళ్ళ నుండి మొగ్గలుగా చేస్తారు. తర్వాత మళ్ళీ మొగ్గలు పుష్పాలుగా అవుతాయి. ప్రతి ఒక్కరిని స్వర్గానికి అర్హులుగా చేయడమే మన సేవ అని పిల్లలైన మీకు తెలుసు. మీరు ఎలా అర్హులుగా అవుతున్నారో అలా ఇతరులను కూడా తయారు చేయాలి. తండ్రి వచ్చి మొదట ఆరోగ్యము, తర్వాత ఐశ్వర్యమునిస్తారు. మొదట శాంతి, తర్వాత సుఖము. వాస్తవానికి సుఖము రెండింటిలోనూ ఉంది. పిల్లలైన మీకు సుఖము మరియు శాంతి రెండూ కావాలి. కానీ సన్యాసులు మొదలైన వారు కేవలం శాంతిని కోరుకుంటారు. వారు సుఖాన్ని కోరుకోరు. వారు సుఖాన్ని ఇతరులకు ఇవ్వలేరు. ఒకవేళ శాంతి ఇచ్చిన అల్పకాల క్షణభంగుర సుఖం కొరకు ఇస్తారు. సుఖం కాకిరెట్టకు సమానమని అంటారు. సన్యాసులు చాలా వరకు శాంతిని, ముక్తిని కోరుకుంటారు. ముక్తి బాబా తప్ప ఇతరులు ఎవ్వరూ ఇవ్వలేరు. దీనిని బేహద్దు ముక్తి, బేహద్దు జీవన్ముక్తి అని అంటారు. వీటిని అనంతమైన తండ్రి మాత్రమే ఇవ్వగలరు. ఈ సమయంలో అందరూ ముళ్ళుగానే ఉన్నారు అని మీకు తెలుసు. ముళ్ళు గుచ్చుతూ ఉంటాయి. ఇప్పుడు అందరూ ఒకరికొకరు కామ ఖడ్గంతో చంపుకుంటున్నారు అని తండ్రి చెప్తున్నారు. కామ ఖడ్గాన్ని ఉపయోగించడం కూడా హింస అని వారికి తెలియదు. మీరు వికారాలకు వశమైతే ఆది, మధ్య, అంత్యములు ఒకరికొకరు దుఃఖం నెచ్చుకుంటారు. ఇది దుఃఖ ప్రపంచం. స్వర్గాన్ని సుఖ ప్రపంచం అని అంటారు. నూతన సృష్టి, నూతన భారతం ఉన్నప్పుడు స్వర్గం ఉండేది. దేవీ దేవతల పూజారులైన భారత్వాసులకు ఒకప్పుడు భారతదేశంలో ఈ దేవీ దేవతల రాజ్యం ఉండేది అని, దానిని స్వర్గమని అంటారు అని తెలుసు. ఇది కూడా అనుభవం అవుతుంది. లక్ష్మీనారాయణల మందిరంలోకి వెళ్ళి వారి మహిమను గానం చేస్తారు. లక్ష్మీనారాయణలు భరతఖండానికి అధిపతులుగా ఉండేవారు అని భావిస్తారు. భరతఖండము స్వర్గంగా ఉండేది అని కూడా అనుభవం అవుతుంది. కానీ ఇది గాలి వలె వెంటనే ఎగిరిపోతుంది. భారతదేశంలో ఎన్నో లక్ష్మీనారాయణల మందిరాలను తయారు చేస్తున్నారు అంటే ఒకప్పుడు వారి రాజ్యం ఉండేది అని, వారిని మహారాజా మహారాణులు అని అంటారని భావిస్తారు. కానీ వారు ఎప్పుడు ఉండేవారు మర్చిపోయారు. చాలా సాధారణమైన మరుపు లేక తప్పు. ఇది జరిగి ఎక్కువ సమయం ఏమీ జరగలేదు. 5000 సంవత్సరాల నాటి మాట. యేసుక్రీస్తు, బుద్ధుడు మొదలైన వారు వచ్చి 2-2.5 వేల సంవత్సరాలైంది. వారు మళ్ళీ అవతరించారు అని అంటారు. నిజానికి ప్రతి ఒక్కరూ పునర్జన్మలు తీసుకుంటారు. ఆత్మ వచ్చి ప్రవేశించడం కూడా మరలా అవతరించడం, పునర్జన్మ అని అంటారు. అయితే మొదట పెద్దవారి పేరు మహిమ చేయబడుతుంది. పరంపిత పరమాత్మ మళ్ళీ అవతరిస్తారు అని అంటారు. అనగా అప్పుడు వచ్చి శరీరంలో ప్రవేశిస్తారు అని అర్థం. మళ్ళీ అవతరించడం అనగా మళ్ళీ శరీరంలో ప్రవేశించడము అని అర్థం. గొప్ప పేరు ప్రఖ్యాతులు కలవారి జన్మను ఇలా అంటారు. ఉదాహరణానికి బుద్ధుడి అవతరణ, యేసుక్రీస్తు అవతరణ అని అంటారు. బౌద్ధులకు, క్రైస్తవులకు భారతదేశంతో సంబంధం ఉన్నట్లు కనిపిస్తుంది. గురునానక్ వచ్చి సుమారు 500 సంవత్సరాలు మాత్రమే అయినట్లు చెప్తారు.
వారిది కూడా చిన్న రీఇన్కార్నేషన్. శివబాబాది పెద్ద అవతరణ కనుక అందరూ మళ్ళీ అవతరిస్తారు, అనగా పునర్జన్మలు తీసుకుంటారు. ఇప్పుడు పరంపిత పరమాత్మను పిలుస్తారు. అయితే వారు ఎప్పుడు వస్తారో ఎలా వస్తారో ఎవ్వరికీ తెలియదు. తప్పకుండా శరీరంలోకే రావాల్సి ఉంటుంది. అయితే తల్లి గర్భంలో జన్మ తీసుకోని కారణంగా వారిది అవతరణ అని చెప్పబడుతుంది. శివబాబా చిన్న బాలుడిగా అయితే అవ్వరు. అందరికన్నా పెద్ద అవతరణ పరంపిత పరమాత్మది అని చెప్పవచ్చు. పరమాత్మ 24 అవతారాలు తీసుకుంటారు అని మహిమ చేస్తారు. ఇప్పుడు రాయిలో అవతరించారు అని చెప్తారు. దిగజారిపోతూ వస్తున్నారు. భారతదేశం ఎలా దిగజారిపోతూ ఉందో అలా వారి కథనం, మాటలు, వ్యర్థ ప్రలాపం కూడా దిగజారుతూ ఉంటుంది. తండ్రి నూతన ప్రపంచ రచయిత కనుక వారు తప్పకుండా క్రొత్త పాతల సంగమ సమయంలోనే వస్తారు. వారిది అందరికంటే గొప్ప అవతారమని అంటారు. శివుని అవతరణ అన్నింటికంటే గొప్ప అవతరణ. కానీ పరమాత్మ నుండి విముఖమైన కారణంగా మనుషులు అర్థం చేసుకోరు. నిరాకారునితో తప్పకుండా పరిచయం ఉంది, కానీ వారు ఎప్పుడు వస్తారు, వచ్చి ఏం చేస్తారో తెలియదు. విష్ణువు అవతరించారు అని అనరు. దేవీ దేవత ధర్మము అవతరించింది అని అనరు. దేవీ దేవత ధర్మస్థాపన అని అంటారు. విష్ణు అవతరణ అనే ఒక నాటకం కూడా తయారు చేస్తారు. వాస్తవానికి ఇప్పుడు విష్ణువు అవతరణ మాటే లేదు. మీరు ఇప్పుడు విష్ణు కులం వారిగా అవుతున్నారు. ఈశ్వరుని కులము ఉంది కదా, ఇతను శివుని సంతానమైన బ్రహ్మ. మీరు బ్రహ్మ సంతానము, దీనిని ఈశ్వరీయ కులమని అంటారు. పరంపిత పరమాత్మ చెప్తున్నారు, నేను వచ్చి మిమ్ములను నా వారిగా చేసుకుంటాను. నేను వచ్చి పిల్లలైన మీకు తండ్రిగా అవుతాను. వాస్తవానికి నేను అందరికీ తండ్రినే, కానీ ఇప్పుడు మీరు బ్రహ్మ ద్వారా నా వారిగా అయ్యారు కనుక నన్ను మీరు తాత అని పిలుస్తారు. సర్వాత్మలకు తండ్రిని నేనే. ఈ సమయంలో నేను వచ్చి ఉన్నాను అని అందరికీ తెలుసు. అయితే మీరు మాత్రమే ఇప్పుడు నన్ను కలుస్తారు. వారు జన్మనిచ్చినప్పుడు మాత్రమే అనంతమైన తండ్రితో మిలనం చేస్తారు. ఇప్పుడు మిమ్ములను బ్రహ్మ ద్వారా నేను ధర్మ సంతానంగా, అనగా దత్తపుత్రులుగా చేసుకున్నాను. మీరు వికారాలతో జన్మించే పిల్లలు కారు. ఇంతమంది ప్రజలు ఉన్నారు, సోదరులు ఎంతమంది ఉన్నారో వారంతా ముఖ వంశావళి వారే కదా. సన్యాసులకు వంశావళి ఉండదు, ఎందుకంటే వారిలో దాదా, బాబా, తాత, తండ్రి అను సంబంధాలు ఏవీ లేవు. ఇక్కడ తండ్రి కూడా ఉన్నారు, తాత కూడా ఉన్నారు. ఇతనిని దాదా అని అంటారు, బ్రహ్మబాబా నాన్న అని. తండ్రి వచ్చి తన వారిగా చేసుకుంటారు. మనం ఈశ్వరుడి ఒళ్ళేకి వచ్చామని మీకు తెలుసు. ఇది మంగళ మిలనం, కలియుగ అంతిమ సమయం, సత్యుగ ఆది సమయం. దీనినే సంగమ సమయం అని అంటారు. సంగమ సమయంలో మిలనం జరుగుతుంది. ఉదాహరణకు 3 నదుల సంగమం ఉంది కదా, అందులో ఏం జరుగుతుంది? గురువులు, జిజ్ఞాసుల మంగళ మిలనం జరుగుతుంది. అయితే అది శరీర సంబంధమైన మిలనం. ఆత్మ పరమాత్మల మంగళ మిలనము అని మహిమ కూడా చేయబడింది. ఈ మిలనం అన్నింటికంటే శ్రేష్టమైనది. ఆత్మలు పరంపిత పరమాత్మతో మిలనం చేస్తాయి. ఇందులో నీటి నదుల విషయం లేదు. ఇక్కడ మీరు కూర్చొని ఉన్నారు, ఇది చాలా గొప్ప మంగళ మిలనం. ఆత్మలు కూడా చైతన్యమైనవి. ఈ శరీరము పరంపిత పరమాత్మ అప్పుగా తీసుకున్న శరీరం. దీనిని మంగళ మిలనమని అంటారు. కుంభమేళ అని అంటారు కదా, కుంభమేళాను కూడా సంగమం అని అంటారు. 3 నదుల కలయికను కుంభమేళ అని పేరుంచారు. అన్నింటికంటే పెద్ద సంగమమేది? సాగరము మరియు నదుల కలయిక. అన్నింటికంటే పెద్ద నది బ్రహ్మపుత్ర నది. అతడిలో బాబా వస్తారు. అందుకే సాగరము, బ్రహ్మపుత్ర నదుల కలయిక ఉండనే ఉంది. ఇప్పుడు సంగమ సమయంలో కుంభమేళా జరుగుతుంది. మీరందరూ జ్ఞానసాగరులైన తండ్రితో కలుస్తారు. దీనిని ఈశ్వరీయ కుంభమేళ అని అనవచ్చు. ఇది ఆత్మ మరియు పరమాత్మల కలయిక. కుంభమన్నా సంగమమన్నా ఒక్కటే. ఇప్పుడు మనము మన కొరకు స్వర్గ స్థాపన చేస్తున్నాము అని పిల్లలైన మీకు తెలుసు.
మీరు ఇంటిలో ఉంటూ కూడా పవిత్రంగా ఉండాలి. ఎక్కడైతే పవిత్రత ఉంటుందో దానిని స్వర్గమని అంటారు. పిల్లలు పవిత్రంగా ఉంటే అక్కడ పవిత్రత, సుఖశాంతులు ఉంటాయి. మీ స్థితి దేవతల స్థితి వలె ఉండాలి. ఏ అవగుణము ఉండరాదు. దానిని స్వర్గమని అంటారు. అదే తర్వాత మళ్ళీ స్థిరమైన స్వర్గంగా అవుతుంది. ఇంటిలో ఉంటూ ఇటువంటి అర్హులుగా అవ్వాలి. అందుకే ఇంటింటిని స్వర్గంగా తయారు చేయమని తండ్రి అంటారు. మీరు మనుషులను స్వర్గంలోకి వెళ్ళేందుకు అర్హులుగా తయారు చేస్తారు. ఇంటింటిని స్వర్గంగా తయారు చేయండి అనే పాట మీకే వర్తిస్తుంది. సత్యుగంలో ప్రతి ఇల్లు స్వర్గంగా ఉండేది. ఇప్పుడు అలా లేదు. ఏ పిల్లలైతే తండ్రి నుండి వారసత్వం తీసుకుంటారో వారు తమ ఇంటిలోనే ఉంటూ పతితుల నుండి పావనంగా తయారయ్యే లక్ష్యమును అందరికీ ఇవ్వాలి. ఇది అన్నింటికంటే పెద్ద చైతన్య తీర్థస్థానం. ఎక్కడ సాగరమైన శివబాబా ఉంటారో అక్కడ ఆత్మలైన గంగా నదులు మీరు తప్పకుండా ఉంటారు. ఇది అన్నింటికంటే శ్రేష్టాతి శ్రేష్టమైన మేళా ఉత్సవం. అవన్నీ భక్తి మార్గంలోని ఉత్సవాలు. ఇది జ్ఞాన మార్గంలోని ఉత్సవం. భక్తి మార్గంలోని ఉత్సవాలు జన్మ జన్మలో జరుగుతూనే ఉంటాయి. ఈ జ్ఞాన మార్గపు మేళ ఒక్కసారి మాత్రమే జరుగుతుంది. ఇది రుహానీ మిలనం. పరంపిత పరమాత్మ సుప్రీం రూహ్ పరంధామం నుండి వచ్చి పిల్లలతో కలుస్తున్నారు. ఇది అన్నింటికంటే చాలా శ్రేష్టమైన యాత్ర లేక మేళ. ఈ చైతన్య సాగరం అయితే ఎక్కడికైనా వెళ్ళగలడు. ఆ జడ సాగరం అయితే ఎక్కడికి వెళ్ళదు. ఈ సాగరము ఎక్కడికైనా వెళ్ళగలదు. నదులైన మీరు కూడా ఆహ్వానం లభిస్తే ఎక్కడికైనా వెళ్ళగలరు. జ్ఞానసాగరుడు ఈ బ్రహ్మపుత్ర నదితో కలిసి వెళ్తారు. మీరు రకరకాల నదులు ఉన్నారు. కొన్ని పవిత్రమైన నదులు, కొన్ని అపవిత్రమైన నదులు. ఒక్కోసారి సమయంలో పవిత్రంగా ఉండలేని వారు కూడా చాలామంది వచ్చేస్తారు. అయినా వస్తారు కదా. వెలుపల ఉన్న గృహస్థులు కూడా వచ్చేస్తారు. వారికి అనుమతి ఇవ్వబడుతుంది. అలాగని అందరికీ అనుమతి ఇవ్వబడదు. కొంతమంది బంధుమిత్రులు మొదలైన వారు వస్తారు. వారిని ఉద్ధరించేందుకు అనుమతిని ఇస్తారు. లేకుంటే ఇక్కడికి రావాలి అంటే చాలా నియమాలు ఉన్నాయి. ఇంద్రప్రస్థంలోకి పతితులెవ్వరూ రాలేరు. ఎవరైనా పండా కానీ అప్సరస్స కానీ మొదలైన వారు ఎవ్వరూ పతితులను వెంట తీసుకొని రాకూడదు. అందువలన తండ్రి చెప్తున్నారు, హెచ్చరికగా ఉండాలి. సర్టిఫికేట్ మీకు లభిస్తుంది. ఎవరినైనా వెంట తీసుకొని వచ్చినా, ఎవరిని ఇక్కడకు పంపినా బాధ్యత వహించవలసింది మీరే. సేవా కేంద్రానికైతే రమ్మని నిమంత్రణ కూడా ఇస్తారు, ఆహ్వానిస్తారు. ఎంతోమంది పతితులు కూడా వస్తూ ఉంటారు. సేవా కేంద్రాలకు పతితులు వచ్చినప్పుడే వారిని పావనంగా తయారు చేస్తారు. ఇక్కడైతే సాగరుడు కూర్చొని ఉన్నారు. అందువలన నియమాలు విధించబడినవి. వచ్చిన వారి నాడి పరీక్షింపబడుతుంది. రకరకాల డాక్టర్లు, సర్జన్లు ఉంటారు కదా. మమ్మ, బాబా లేక అనన్య పిల్లలు మాట్లాడినప్పుడు వెంటనే వీరి బుద్ధిలో కూర్చుంటుందా లేదా అని తెలిసిపోతుంది. మీరు ఎవరికైనా ఇద్దరు తండ్రులు ఉన్నారు అని అర్థం చేస్తే వారు వెంటనే అంగీకరిస్తారు. ఎలా అర్థం చేయించాలో యుక్తి తెలుపబడుతుంది. పరంపిత పరమాత్మనైతే అందరూ స్మృతి చేస్తారు. మేం ఫలానా తండ్రి పిల్లలమని. ఆ పరంపిత పరమాత్మను స్మృతి చేస్తారు, కానీ కేవలం వారి కర్తవ్యం గురించి తెలియదు. ఏ ఏ నామరూపాలతో మనుషులు జన్మిస్తారో అదే నామరూపాలతో 5000 సంవత్సరాల తర్వాత మళ్ళీ తప్పకుండా రావాలి అని మీకు తెలుసు. యేసుక్రీస్తు చిత్రం కూడా ఉన్నది. ఉన్నట్లుగా మళ్ళీ అదే సమయంలోనే వస్తుంది. అటువంటి దేహం ఇతర మనుషులెవ్వరికీ ఉండదు. అదేవిధంగా కృష్ణునికి ఏ చిత్రం ఉందో ఆ చిత్రం ఏ ఇతర మనుషులకు ఉండదు. ఆత్మ భిన్న భిన్న నామ రూప దేశ కాలాలలో జన్మ తీసుకుంటూ ఇప్పుడు పతితమైపోయింది. దానిని ఇప్పుడు మళ్ళీ బాబా పావనంగా చేస్తూ ఉన్నారు. తండ్రి కళ్యాణకారి, రావణుడు అకళ్యాణకారి అని మీకు తెలుసు. సర్వులకు సద్గతినిచ్చువారు ఒక్క తండ్రి మాత్రమే. ఇందులో కేవలం మనుషులకే కాదు, వస్తువులన్నిటికీ సద్గతి లభిస్తుంది. నరకం వినాశనమై స్వర్గస్థాపన జరుగుతుంది. కల్పకృతం ఎవరైతే వచ్చారో పంజాబీలు కానీ పారసీలు కానీ తిరిగి వస్తారు. వారందరికీ నిమంత్రణ ఇవ్వాలి. తండ్రి వచ్చారు అని దండోరా వేయించిన అభ్యంతరం ఏమీ లేదు. మీ చిత్రాలు కూడా చాలా బాగున్నాయి. ఇప్పుడు మీరు మందిరానికి అర్హులుగా అవుతున్నారు.
ఇప్పుడు మీలోని భూతాలను తొలగించడంలో చాలా శ్రమ ఉంది. లక్ష్మిని లేక నారాయణను వరించేందుకు వికారి అవగుణాలను తొలగించడంలో చాలా శ్రమ కలుగుతుంది. కొంతమందిని కామభూతము, కొంతమందిని క్రోధభూతము, కొంతమందిని మోహభూతము చెంపదెబ్బలు వేస్తాయి. ఆ దెబ్బలతో కొంతమంది ఒక్కసారిగా క్రింద పడిపోతారు. లోభవశమైనా క్రింద పడిపోతారు. మంచి మంచి కుటుంబాల నుండి వచ్చిన పిల్లలు కూడా మిఠాయి కనిపిస్తే దాచుకొని తింటారు. లోభం కూడా ఎంతోమందికి నష్టం కలుగజేసింది. లోభానికి వశమయ్యి దొంగతనము చేస్తారు. ప్రారంభంలో మీరు బట్టీలో ఉండేవారు. ఇప్పుడైతే అందరూ తమ ఇళ్లలోనే బట్టీ చేసుకోవాల్సి వచ్చింది. తండ్రి ఒకే పెద్ద బట్టీని తయారు చేశారు. మొదటి 7 రోజులు బట్టీలో ఉండాల్సి వస్తుంది అని ఇప్పుడు చెప్తారు. వర్తమాన సమయంలో బట్టీలో కూర్చోవడం కష్టం అనిపిస్తుంది. సెంటర్కు వచ్చినప్పుడు జ్ఞాన రంగు వేస్తారు. తిరిగి ఇంటికి వెళ్తూనే ఆ రంగు ఎగిరిపోతుంది. ఆ సాంగత్య దోషం అంటుకుంటుంది. ఇప్పుడు చాలా శ్రమ చేయవలసి ఉంటుంది. మనం ఈశ్వరీయ కులంలో కూర్చొని ఉన్నామని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. తాత, తండ్రి, సోదరి, సోదరులైన మనం ఈ పరివారంలో ఉన్నాం. బ్రాహ్మణ కులము సర్వోత్తమమైనది అని మహిమ చేయబడింది. ఆ బ్రాహ్మణులకు కూడా మీరు జ్ఞానమునివ్వవచ్చు. బ్రాహ్మణులు ఉత్తమ శిఖ సమానమైన వారు. ఈ సంగమయుగి బ్రాహ్మణులే మళ్ళీ దేవతలుగా అవుతారు. మొదట బ్రాహ్మణులు దేవతల కంటే ఉన్నతంగా ఉంటారు. శిఖ ఉంటే ఉన్నతమైంది కదా. బ్రాహ్మణులైన మీరు దేవతలను పూజిస్తారు. దేవతలను పూజ్యులుగా, స్వయాన్ని పూజారులుగా భావిస్తారు. మీరు ఆ పూజారులకు, ఆ బ్రాహ్మణులకు కూడా ఈ విషయాలు అర్థం చేయించవచ్చు. మీరు సత్యమైన సంగమయుగి బ్రాహ్మణులు. మీరు బ్రహ్మముఖ వంశావళికి చెందినవారు. మళ్ళీ మీరే దేవీ దేవతలుగా అవుతారు. స్వర్గంలోని దేవతలను తప్పకుండా పరంపిత పరమాత్మయే తయారు చేస్తారు. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు. గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, మీలోని అవగుణాలను చెక్ చేసుకొని వాటిని పెకిలించి తీసేయాలి. సాంగత్య దోషం నుండి స్వయాన్ని సంభాళించుకోవాలి. దైవీ గుణాలను ధారణ చేసి స్వయాన్ని అర్హులుగా చేసుకోవాలి. సెకండ్ పాయింట్, ఇంటింటిని స్వర్గంగా తయారు చేయు సేవ చేయాలి. బాబా స్మృతి ద్వారా భూతాలను పారద్రోలాలి. తండ్రితో మంగళ మిలనం చేస్తూ ఉండాలి. వరదానము, మీ అనాది సంస్కారాలను ఇమర్జు చేసుకొని సర్వ సమస్యలను దాటుకొనే ఉడతా పంచీభవ ఎగిరే పక్షిగా అవ్వండి. మీరందరూ అనాది స్వరూపంలో ఎగిరే వారిగానే ఉన్నారు. కానీ బరువు కారణంగా ఎగిరే పక్షికి బదులు పంజరంలోని పక్షిగా అయిపోయారు. ఇప్పుడు మళ్ళీ అనాది సంస్కారాన్ని ఇమర్జు చేసుకోండి, అనగా ఫరిస్తా రూపంలో స్థితమై ఉండండి. దీనినే సహజ పురుషార్థమని అంటారు. ఎగిరే పక్షిగా అయితే పరిస్థితులు క్రింద ఉంటాయి, మీరు పైన ఉంటారు. ఇదే సర్వ సమస్యలకు సమాధానం. స్లోగన్, ప్రతి అడుగులో కళ్యాణం ఉంది అని భావించి ప్రతి ఆత్మకు శాంతి శక్తిని దానమివ్వడమే సత్యమైన సేవ. అవ్యక్త ఇషారా, సమస్య ముక్తులై సమాధాన స్వరూపులై ఇతరులను కూడా సమస్యల నుండి ముక్తులుగా, సమాధాన స్వరూపులుగా తయారు చేయటానికి బాప్దాదా తెలియజేస్తూ ఉన్నారు. 1 సాక్షి, 2 త్రికాలదర్శి. ఈ 2 స్థితులు మహారథులకు ఉండే కారణంగా వికరాల్ రూపంలో పరిస్థితులు వచ్చినా, ఎంత పెద్ద రూపంలో సమస్యలు వచ్చినా కానీ తమ స్థితి ఉన్నతంగా ఉండే కారణంగా అవి చాలా చిన్నవిగా అగుపడతాయి. పెద్దవిగా అగుపించవు. వికరాల్ రూపంగాను అనుభవం కావు. ఓం శాంతి.